ఈ ఫోన్ ఎంతమంది కొంటారో తెలియదు కానీ అందరూ ఈ ఫోన్ గురించి అయితే మాట్లాడతారు. ఈ ఫోన్‌కి అంత హైప్ అనేది ఉంటుంది. అదే ఈ నథింగ్ ఫోన్ 2. ఇప్పటి వరకు లీక్ అయిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ నథింగ్ ఫోన్ 1 నుంచి నథింగ్ ఫోన్ 2కి ఒక 6 మేజర్ చేంజెస్ అయితే ఉండబోతుంది. అండ్ దీని యొక్క ప్రైసింగ్ అనేది ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. హలో పీపుల్, ఎలా ఉన్నారు? నా పేరు అశోక్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి డిజైన్. సో ఫ్రంట్‌లో కాదు, సైడ్స్‌లో. నథింగ్ ఫోన్ 1లో మనకి సైడ్స్‌లో ఫ్లాటర్‌గా ఉంటుంది. అదే నథింగ్ ఫోన్ 2లో మనకి సైడ్స్‌లో కొంచెం రౌండెడ్‌గా అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ అనేది మనకి పెద్దదిగా ఉన్నప్పుడు సైడ్స్‌లో ఫ్లాటర్‌గా ఉంటే యూజ్ చేయడానికి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అదే రౌండెడ్‌గా ఉంటే మనకి గ్రిప్ అనేది బాగుంటుంది, యూజ్ చేయడానికి కూడా కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. డిజైన్ పరంగా నథింగ్ ఫోన్ 1 నుంచి నథింగ్ ఫోన్ 2 అనేది యూజ్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. సెకండ్ వచ్చి బ్యాక్ సైడ్ ఉన్న అప్డేటెడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 ఇవి రెండు బ్యాక్ సైడ్ చూడడానికి సిమిలర్ గా ఉన్నప్పటికీ నథింగ్ ఫోన్ 2లో మనకి చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ నథింగ్ ఫోన్ 1 తీసుకున్నామంటే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా గ్లిఫ్ అనేది ఒక సింగిల్ పీస్ గా ఉంటుంది. అదే నథింగ్ ఫోన్ 2 తీసుకున్నామంటే ఇందులో దాన్ని 2 పీస్ గా స్ప్లిట్ చేశారు. అండ్ నథింగ్ ఫోన్ 1 లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ గ్లిఫ్ అనేది ఒక సింగిల్ పీస్ గా ఉంటుంది. అదే నథింగ్ ఫోన్ 2 లో దాన్ని 6 పీస్ గా స్ప్లిట్ చేశారు. అండ్ వీడియో రికార్డింగ్ అనేది నథింగ్ ఫోన్ 1 లో ఒక చిన్న ఎల్ఈడి గా ఉంటుంది. ఆపోజిట్ లో మనకి బ్రైట్ లైట్ ఉన్నప్పుడు అది పెద్దగా కనిపించదు. ఈసారి ఆ వీడియో రికార్డింగ్ లైట్ ని కూడా కొంచెం పెద్దదిగా తీసుకొచ్చారు. థర్డ్ అప్డేట్ వచ్చి గ్లిఫ్ కంపోజర్. సో నథింగ్ ఫోన్ 2 లో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ని మీ మూడి తగిన విధంగా, మీ రింగ్ టోన్ ని తగిన విధంగా మీరు దాన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యూచర్ అనేది నథింగ్ ఫోన్ 1 కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. మీ దగ్గర ఆల్రెడీ నథింగ్ ఫోన్ ఉంటే దీనికి కూడా మీకు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఎనేబుల్ చేస్తారు. ఫోర్త్ వచ్చి బిగ్గర్ డిస్ప్లే. నథింగ్ ఫోన్ 1 లో మనకి డిస్ప్లే సైజ్ అనేది 6.55 ఇంచ్ ఉంటుంది. కానీ నథింగ్ ఫోన్ 2 లో మనకి డిస్ప్లే సైజ్ అనేది 6.7 ఇంచ్ వరకు ఉంటుందని చెప్తున్నారు. మీకు రఫ్ గా చెప్పాలంటే ఇది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ డిస్ప్లే సైజ్ ఎంత ఉంటుందో అంత ఉంటుందని చెప్తున్నారు. సో అందువల్ల వీళ్ళు సైడ్స్ లో రౌండెడ్ డిజైన్ తీసుకొస్తున్నారు. సో యూస్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్ గా ఉండడం కోసం. సో ఫిఫ్త్ వచ్చి బిగ్గర్ బ్యాటరీ. సో నథింగ్ ఫోన్ 1 లో మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ 2 లో మనకి 4700 mAh వరకు ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు కాబట్టి. సిక్స్త్ వచ్చి స్నాప్డ్రాగన్ 8+1 జెన్ ప్రాసెసర్. మీకు నథింగ్ ఫోన్ 1 తో కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ 2 అనేది మనకి 80% వరకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఎందువల్ల అంటే 8+1 జెన్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు కాబట్టి. సో 8+ Gen 1 అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు యాప్స్ యూస్ చేసినా, గేమ్స్ ఆడినా మీకు ఎక్కడ ల్యాగ్ అయితే కనిపించదు. కెమెరా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అవ్వలేదు. సో కెమెరా గురించి తెలుసుకోవాలంటే మనం లాంచ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాలి. ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వచ్చామంటే నథింగ్ ఫోన్ 1 బేస్ మోడల్ వచ్చి 32,999 అయితే లాంచ్ చేశారు. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసరికి 35,999 అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రైస్ తగ్గించి అమ్ముతున్నారు. సో అది మర్చిపోండి. నథింగ్ ఫోన్ 1 నుంచి నథింగ్ ఫోన్ 2కి చాలా హార్డ్వేర్ పరంగా చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు కాబట్టి మినిమం ఒక 5 నుంచి 6,000 ప్రైస్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సో నథింగ్ ఫోన్ 2 బేస్ మోడల్ 40,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ సెకండ్ మోడల్ అయితే 40,000 క్రాస్ అయిపోతుందని చెప్తున్నారు. వన్స్ ఈ ఫోన్ లాంచ్ అయ్యాక ఆ ప్రైస్ కి ఆ ఫోన్ కొనొచ్చా లేదని ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో నేను ఆల్రెడీ ఐఫోన్ 15 గురించి ఒక సపరేట్ వీడియో అనేది చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంటుంది, కావాలంటే క్లిక్ చేసి చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. బై గైస్.